వెల్కమ్ టు విలేజ్ ఫుడ్ ఒరిజినల్స్. ఈరోజు మన వంట ఒక హెల్తీ రెసిపీ. అదేమంటే ఈ గోంగూర పాలాకు పచ్చడి. ఈరోజు ఈ పచ్చడికి ఒక 3 పెద్ద సైజు గోంగూర కట్టలు, ఒక 2 పాలాకు కట్టలు తీసుకున్నాం. ముందుగా ఈ గోంగూరని ఈ మాదిరి ఆకులే సపరేట్గా ఒలుచుకొని నీళ్ళలో వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పాలాకు గోంగూర పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. పాలాకు గోంగూర మామూలే, ఒక 1/2 కప్పు నూగులు, ఎండుమిరపకాయలు, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, ఆవాలు 3 స్పూన్లు, ఆవాల పొడి 3 స్పూన్లు, వెల్లుల్లి 15 నుంచి 20 రెబ్బలు, కొద్దిగా ఇంగువ, ఇంకా సాల్ట్, ఆయిల్ మామూలే. ఇప్పుడు ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక 1/2 కప్పు నూగులు వేసుకుందాం. తెల్లవైనా పర్లేదు, నల్లవైనా పర్లేదు, ఏదో అందుబాటులో ఉంటుందని వేసుకొని లైట్గా వేయించే తీసి పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఈ నూగులు చల్లారి లోపల మిగతా ఐటమ్స్ కూడా వేయించుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని వేడెక్కనిద్దాం. వేడెక్కింది కదా, ఇప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్లు ధనియాలు వేసి లైట్గా వేయిద్దాం. ధనియాలు లైట్గా వేయినాయి కదా, ఇప్పుడు దాంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకుందాం. మీరు మీ కారానికి తగినంత మిరపకాయలు వేసుకోండి, దీంట్లో ఏం రెస్ట్రిక్షన్ లేదు. కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. ఈ మిరపకాయలు వేసి లైట్గా వేయిద్దాం. ఇప్పుడు మిరపకాయలు లైట్గా వేయినాయి కదా, ఇప్పుడు దాంట్లోకి ఒక 1/2 స్పూన్ మెంతులు, స్పూన్ జీలకర్ర వేసి లైట్గా వేయిద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదా, వీటిని దించి పక్కన పెట్టుకుందాం, చల్లారనిద్దాం. ఇవి కూడా ఈ మిరపకాయలు ధనియాలు వేడి చల్లారి లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ఈ పాలాకు గోంగూరను వేయించుకుందాం. వేయించేదానికి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి ఒక 4 స్పూన్ నూనె వేసుకుందాం. ఈ నూనె వేడెక్కినాక ఈ క్లీన్ చేసి ఒలిచి పెట్టుకుంటే గోంగూరను వేసి లైట్గా వేయిద్దాం. ఆకును మొత్తం ఈ మరికి నూనె వేసి తక్కువ మంట పెట్టుకొని మెల్లిగా ఆకును కిందికి పైకి తిప్పినామంటే లైట్గా మగ్గుతుంది. ఊరు 3 కప్పులు గోంగూర ఒలిస్తే ఇది 1 కప్పు కూడా వచ్చేట్లేదు చట్నీ. చూద్దాం. గోంగూర లైట్గా మగ్గింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకుంటే పాలాకుని తీసి వేసుకుందాం. ఈ పాలాకు ఈ గోంగూర బాగా మిక్స్ అయ్యి మరి కలుపుకొని రెండింటిని బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు గోంగూర పాలాకులోకి తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఆకు ఇంచుమించుగా బాగా మగ్గుతా వచ్చిందబ్బా, కొద్ది కాడలు అవి కనబడుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ప్లేట్ పెట్టి ఒక 5-6 నిమిషాలు తక్కువ మంటలో ఉడికిద్దాం. పాలాకు గోంగూర బాగా మెత్తగా ఉడికిందబ్బా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఇప్పుడు ఇంక మనం మిక్సీ పని చూద్దాం. మనం ఆల్రెడీ ధనియాలు మిరపకాయలు వేయించి చల్లారి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లో వేసి ఫస్ట్ పొడి చేసుకుందాం. మిరప్పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే జార్లోకి మనం ఆల్రెడీ వేయించి చల్లారి పెట్టిన నూగులు ఉన్నాయి కదా, వాటిని దీంట్లో వేసి మళ్ళీ పౌడర్ చేసుకుందాం. కారం మసాలా పౌడర్ రెడీ అయింది కదా, ఇప్పుడు మనం ఈ పౌడర్ని తీసుకొని పోయి
ఆల్రెడీ మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న పాలక్ గోంగూరలో ఈ పొడిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం వేసుకొని నిదానంగా ఈ పౌడర్ ఈ ఆకులో బాగా కలిసే మాదిరిగా మొత్తం మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా పౌడర్ ఆకులో బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఆకును తీసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. గోంగూర పాలాకు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇంక మనం పోపు పెట్టుకుంటే గోంగూర పాలాకు చట్నీ రెడీ అయిపోయినట్టే. పోపు పెట్టేదానికి పొయ్యి మీద పెనం పెట్టుకుని నూనె వేసుకుందాం. దీనికి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందా బావు, ఎందుకంటే ఇది కొంచెం నిల్వ ఉండాలి కదా. ఇది ఇంచుమించు 10 రోజులు చెడకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ కాలం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది దీనికి. ఇప్పుడు మనం ఈ నూనె వేడెక్కువ లోపల ఈ వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా. ఇప్పుడు దాంట్లో ఒక 3 స్పూన్లు ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా. ఇప్పుడు దాంట్లోకి ఒక 10 ఎండుమిరపకాయలు తుంచేసుకుందాం. ఇప్పుడు మిరపకాయలు కొద్దిగా వేగినాక ఇప్పుడు దంచి పెట్టుకుని తెల్లగడ్డపాయలు దాంట్లో వేసి మళ్ళీ ఒక 4 స్పూన్లు ఆవాల పొడి వేసుకుందాం. ఈ ఆవాల పొడితో పాటు ఒక చిటికెడు ఇంగు పొడి వేసి ఈ మసాలాను బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దాంట్లోకి మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకోండి ఈ పాలక్ గోంగూర పేస్ట్ దాంట్లో వేసుకుందాం. ఈ పాలక్ గోంగూర పేస్ట్ని ఈ పోపు నూనెలో నిదానంగా మొత్తం మిక్స్ అయ్యే మాదిరిగా కలుపుకోవాలి. ఈ పాలక్ గోంగూర పేస్ట్ మొత్తం నూనెలో బాగా మిక్స్ అయిపోయిందబ్బా, మెత్తగా తయారైంది. సూపర్ టేస్ట్ వచ్చింది. ఒక్కసారి ఈ స్టైల్లో పాలక్ గోంగూర పచ్చడి చేసి హెల్తీ రెసిపీని మీరు కూడా ఎంజాయ్ చేయండి. మా ఛానల్ మీద ఒక కన్నేసి పెట్టండి బా. లైక్ చేసేది, షేర్ చేసేది, సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కేది మాత్రం మర్చిపోవద్దండి.